నిజామాబాద్ నగరంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో కాంట్రాక్టర్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గత 10 ఏళ్ల నుంచి కాంట్రాక్టర్లకు ప్రజాప్రతినిధులు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. జిల్లా అధికారుల ఆదేశాలను అతిక్రమిస్తూ నిజామాబాద్ సుభాష్ నగర్లోని నారాయణ స్కూళ్లలో సిబిఎస్ఈ పేరుతో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారని టీజీవీపీ, యూఎస్ఎఫ్ఐ, ఏఐఎఫ్డిఎస్ విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలకు చేరుకుని పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా సిబిఎస్ఈ పేరుతో అడ్మిషన్లు కల్పించడాన్ని గుర్తించి నిలదీశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు సాధారణానికి చేరుకున్నాయి. సోమవారం పగటిపూట నమోదైన ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో 40.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మాచాపూర్లో 36.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిపిఐఎం నగర కమిటీ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని నిజామాబాద్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ సిపిఎం నాయకులు దహనం చేశారు. సిపిఎం నగర కార్యదర్శి బెట్కం సుజాత మాట్లాడుతూ యుద్ధాలతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు 3 నెలల కాలంలో 3 సార్లు పెంచారన్నారు.